దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు అమరావతి రైతులు ఆషాఢం సారి సమర్పించారు. గత వైసీపీ పాలనలో తాము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని, అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయానికి రావడానికే అడ్డంకులు సృష్టించిన పరిస్థితులు ఎదురయ్యాయని రాజధాని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మవారి ఆశీస్సులతో అమరావతికి అన్నీ వస్తున్నాయని అన్నారు. తమ పోరాటానికి అండగా నిలిచిన దుర్గమ్మకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా చీరను సమర్పించామని చెప్పారు. అమ్మవారి కృపతో రాష్ట్రానికి శాంతి సుభిక్షం కలగాలని కోరుకున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంపై మరింత సమాచారం మా ప్రతినిధి బిందు అందిస్తారు. ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానానికి అమరావతి రైతులు ఆషాఢ మాస సారి సమర్పించారు. ఆషాఢ మాసానికి సంబంధించి అమ్మవారిని తన పుట్టింటికి అంటే అమ్మవారిని వారి యొక్క పుట్టింట్లో ఒక చిన్న పాపగా గుర్తించుకొని అమరావతి రైతులు సారిని తీసుకొచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చైర్మన్ గారికి కూడా సారి సమర్పించిన తర్వాత వచ్చి కలవడం జరిగింది. మనతో పాటు రైతులు ఉన్నారు. అమ్మ చెప్పండి, సారి సమర్పించారు ఎలా? జై దుర్గా భవాని, జై అమరావతి. మేము ఎన్నో ఇబ్బందుల తర్వాత రాష్ట్రానికి రాజధానికి అమరావతి కోసం చేసామండి, త్యాగాలు చేసి భూముల్ని. తర్వాత మేము అమ్మ దర్శనానికి రావాలంటే వైసీపీ ప్రభుత్వంలో దర్శనానికి రానిలేదు. తర్వాత ఎంత కొట్టారు, రాక్షస క్రీడ చేశారండి మా మీద, హింసలే పడ్డాము. మేము గ్రీన్ కండవా వేసుకుని వస్తే అసలు గుడికి రానిచ్చేవాళ్ళు కాదు మమ్మల్ని. అలాంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం గెలిచింది. ప్రభుత్వం గెలిచాక బొర్రా రాధాకృష్ణ గారు చైర్మన్ గారి ఆధ్వర్యంలో మొన్న అమరావతి గెజిట్ అయ్యాక ఒకసారి దర్శనానికి వచ్చామండి. మళ్ళీ ఇప్పుడు ఆషాఢ మాసం కదా, ప్రతి ఇయర్ వస్తాము. ఇప్పుడు ఈ అదృష్టం మాకెప్పుడు లేదండి. ఈ సంవత్సరం ప్రభుత్వం గెలిచాక చైర్మన్ గారి ఆధ్వర్యంలో మేము ఆషాఢ మాసం సారి తీసుకొని అందరం తుళ్ళూరు నుంచి రాజధాని మహిళలు రైతులు అందరం దర్శనానికి వచ్చామండి. తుళ్ళూరు శివాలయం గుడి నుంచి అండి. అందరం ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, అమరావతి పనుల నిర్మాణాలు సవ్యంగా పూర్తి అవ్వాలి, ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలి, ఈ అమరావతి అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలని మేము కోరుకుంటున్నామండి. ఆ అమ్మ దయ ఉంటే అన్నీ ఉండట్టేనండి. ఆ అమ్మను మేము ఒకటే కోరుకుంటున్నామండి. ఆ వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలు అమ్మనే వేడుకున్నామండి. ఆ అమ్మ కరుణించింది, ఆ కరుణే మాకు ఇప్పుడు దారి చూపించింది. అమ్మ నిజంగా ఆ రోజు మేము ఇక్కడ రాకపోతే, అమ్మవారు దయ లేకపోతే మేము బతికుండే వాళ్ళం కూడా కాదు. కేసులు కూడా పెట్టించుకున్నాం. అమ్మ దయ ఉంటే బట్టేనమ్మా మేము బతికి మా రాజధాని అభివృద్ధి అవుతుందమ్మా. ముందు శరవేగంగా ఎంతమంది పనిచేస్తున్నారు. నిజంగా చాలా సంతోషమైన విషయం అమ్మ. జై దుర్గా భవాని. చైర్మన్ గారు రైతులు వచ్చారు, సారిని సమర్పించారు, మిమ్మల్ని కూడా కలవడం జరిగింది, ఎలా అనిపిస్తుంది? ఓం శ్రీ కందర్గణ మహా. మరి వీళ్ళంతా కూడా అమరావతిలో వాళ్ళకుండ పొలం మొత్తం మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు వాళ్ళకి 2 ఎకరం ఉంటే 2, 5 ఉంటే 5, 10 ఉంటే 10 ఆయన మీద నమ్మి ఇవ్వడం జరిగింది. ఇచ్చినందుకు ఆయన మీద ఆయన మీదే కాకుండా వీళ్ళందరి మీద కూడా దాడి కేసులు కొట్టియడం, తల్లి నువ్వు రక్షించాలి మమ్మల్ని, నీ దగ్గరికి వస్తున్నామని చెప్పి ఇలాగే వస్తే ఒకసారి బ్యారేజీ మీద దగ్గర నుంచి లాఠీ కర్రలతో యమకోడు కొట్టించారు. పోలీసుని రౌడీల్ని కలిపి ఇద్దరిని మిక్స్ చేసి కొంతమంది ఆడవాళ్ళు రాలేని పరిస్థితిలో ఉన్న కూడా ఎలా కొట్టారో కూడా మనం చిత్రాలు చూసాం. లోగడ ఆ నరకం ఏంటో వీళ్ళు చూశారు. వీళ్ళకి ఆదాయం లేక వీళ్ళకు ఉన్న భూమి మొత్తం గవర్నమెంట్కి బాబు గారు నమ్మి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చారనే పగా ద్వేషంతో చిత్రహింసలు పెట్టారు. వీళ్ళని ఎన్నో బాధలు పడి సంవత్సరాల తరబడి ఉద్యమం చేసి వీళ్ళు రాష్ట్రం అంతా తిరిగి సావైనా రేవైనా ఒకటి చచ్చిపోదాం అవసరమైతే మనం ఈ రాష్ట్రం కోసం మనం ఇచ్చాం, మన కోసం కాదు అని చెప్పి వీళ్ళు ఇచ్చినందుకు రాష్ట్రం అంతా తిరిగి వాళ్ళు విజయం సాధించి వాళ్ళు దేవుడు భగవంతుడు ఆ తల్లి వీళ్ళందరి గురించి మరి ఈ రాష్ట్రం గురించి మళ్ళీ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు అత్యధిక మెజార్టీతో రావడం జరిగింది. ఆయన రావడం వల్లే వీళ్ళు ఆనందంగా ఉన్నారు. వీళ్ళు ఆయన బాబు గారు గెలిచిన తర్వాత ఒకసారి వచ్చారు. వీళ్ళందరూ చాలా ఘనంగా మేము బ్యారేజీ మీద కొన్ని 100 మంది రిసీవ్ చేసుకుని తీసుకొచ్చి దర్శనం చేయించాం. మళ్ళీ ఇవాళ మరి ఆషాఢ మాసం వచ్చింది. ఈ ఆషాఢ మాసంలో వచ్చి ఆ తల్లికి ఆనవాయితీగా సారా తెచ్చి ఆమె కనిపించి దండం పెట్టుకుని ఆమె ఆశీస్సులు తీసుకుని వెళ్ళాలని చెప్పి వచ్చారు. వీళ్ళందరికీ శుభం జరగాలని బాబు గారు ఆహర్నిశలో ఈ అమరావతి గురించి ప్రతి క్షణం పాటుపడుతూ అభివృద్ధి చేయాలి. ఇక్కడ ఈ రాష్ట్రం గురించి మనం ఒక మంచి రాజధాని కావాలి, ఇండియాలోనే ఒక నెంబర్ 1 రాజధాని కావాలి అని చెప్పి నిత్యం ఆయన పనిచేస్తున్నాడు. ఆయన గురించి వీళ్ళందరూ ప్రార్థన చేసి
ఆయన ఆరోగ్యంతో ఆనందంగా ఉండి ఆయనకి అన్ని అనుకూలంగా జరగాలి ఢిల్లీలో అని చెప్పి, ఇతర దేశాలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనకి అనుకూలం జరగాలని చెప్పి ఆయనకి ఆయన తోడ్పడమని ఆ తల్లిని అడగడం కోసం వీళ్ళంతా వాళ్ళు రావడం జరిగింది. జై భవాని. సో చూసారు కదా, ముఖ్యంగా అమరావతి రైతులందరూ కూడా, మహిళలందరూ కూడా సారెని పట్టుకొని వచ్చారు. సారెని తీసుకొని రావడమే కాకుండా గత సంవత్సరం అంటే గత 5 ఏళ్ల పాలనలో వీరు పడ్డ కష్టాలన్నీ కూడా అమ్మవారికి విన్నవించుకోవడానికి సారెని తీసుకొచ్చారు. ఎవరైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి యొక్క భూములు వారికి వచ్చినాయి కాబట్టి ఆనందంతో అమ్మవారికి సారెని సమర్పిస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఇప్పుడు జర్నలిస్ట్ మౌలితో బిందు, వైకే న్యూస్, విజయవాడ. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.